ఫ్రెండ్స్, మాది విజయవాడ దగ్గర కంచిచర్ల అండి. నేను సీఏ చేస్తున్నప్పుడు మాకు పరిచయము మా హస్బెండ్. మాది లవ్ మ్యారేజ్ అండి. మేము మ్యారేజ్ తర్వాత హైదరాబాద్లోనే మేము ఉండేవాళ్ళము. మాకు వ్యవసాయం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. అందుకని చెప్పి తను చేస్తున్న జాబ్ కూడా తను ఇంకా సీఏ మొత్తం కంప్లీట్ అవ్వలేదు. సో తను చేస్తున్న జాబ్ కూడా వదిలేసి బళ్ళారి వెళ్ళామండి. సిరివర బళ్ళారి. అక్కడ దానిమ్మ అంజీరా మా చుట్టాల వాళ్ళు చేస్తున్నారు. వెళ్ళాము అక్కడికి వెళ్ళి 10 years అయిందండి. మాకు ఫస్ట్లో చాలా లాసెస్ వచ్చాయి వ్యవసాయంలో. అంజీరేమో నేల అనేది సెట్ అవ్వలేదు. మొత్తం 20 lakhs వరకు పెట్టాము. ఇప్పుడు అప్పులైపోయినాయి. ఇంట్రెస్ట్ తీసుకొచ్చాము, పెట్టాము, అప్పులైనాయి. దానివల్ల మేము చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాము. నేను మా హస్బెండ్ కూడా ఒక 7 years తను ఒక చోట, నేను ఒక చోట. నేను విజయవాడ, తను బళ్ళారి ఉండాల్సి వచ్చింది. తను అప్పులు తీర్చేసరికి 7 years అయిపోయింది. మొత్తం 10 years నుంచి చేస్తున్నాము. ఇప్పుడైతే ఎక్స్పీరియన్స్ వచ్చింది మాకు. లాస్ట్ ఇయర్ దానిమ్మ తోట వచ్చిందండి. కానీ ఒకరికి హెల్ప్ అంటే ఇచ్చాము అమౌంట్, వాళ్ళు రిటర్న్ ఇవ్వలేదండి. ఇప్పుడు మా సిచ్యువేషన్ అయితే ఎవరు అమౌంట్ అనేది ఇంకా దొరకట్లేదు. పొలం ఉంది కానీ ఫైనాన్స్కి ఇవ్వట్లేదు. ఇప్పుడు మళ్ళీ 10 years అంతా చేసిందంతా లాస్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మేము రిటర్న్ ఏదైనా బిజినెస్ చేసుకున్నా కూడా ఇప్పుడు ఈ 10 years చేసిందంతా వేస్ట్ అయిపోతుందండి. సో ఇప్పుడు మేము కొత్తగా పొలం పెట్టుకోవాలనుకుంటున్నాము. పొలం కోసము రేపు వెళ్తాము. ఆర్గానిక్గా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా చేస్తాము. అండ్ దానిమ్మ అంజీరా కూడా చేస్తాము. మమ్మల్ని చాలామంది అవమానించారండి. వ్యవసాయం ఎందుకు, అప్పుడే వద్దని చెప్పాం కదా. ఇప్పుడు అంతా 2 crores పొలం లాస్ చేశారు. సేల్ చేసి అప్పులు కట్టడానికి అన్నీ లాసెస్ అయిపోయినాయి అన్నారు. ఇప్పుడు అలా అని మళ్ళీ వెనకడుగైతే వేయలేమండి మేము. ఎందుకంటే వ్యవసాయం అంటే మాకు ఇంట్రెస్ట్ ఇప్పుడు. సో అందుకని ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.